హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 22. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, అమ్ము అంశ్ గుండెల్లో మొహం పెట్టుకొని లయబద్ధంగా కొట్టుకుంటున్న అంశ్ హార్ట్ బీట్ వింటూ, ఇక్కడ నేనున్నానా మాన్స్టర్ అని అతని ఛాతీ మీద పెదవులు నిలిపి అడుగుతుంది. ఆ డౌట్ నీకు అక్కర్లేదు క్యూటీ, నీకు మాత్రమే నా గుండెల్లో చోటు ఉంది అని అమ్ముని ఇంకా గట్టిగా తన గుండెల్లోకి పొదువుకుంటూ చెప్తాడు అంశ్, ఆమె ముద్దుకి పరవశించిపోతూ. అంశు సమాధానానికి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటే వాటిని తుడుచుకుంటూ, నాకు అర్హత ఉందా ఇంతటి ప్రేమకు? ఆమె ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం చేసుకున్న అంశ్ అమ్ము ఫేస్ని రెండు చేతులలో పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నేను ఎంతోమంది అమ్మాయిలను చూశాను, కానీ ఫస్ట్ టైం నేను నిన్ను కొట్టినప్పుడు నువ్వు నా కళ్ళలోకి చూసావు చూడు, ఆ చూపు ఇక్కడ గుచ్చుకుంది నేరుగా అంటూ చూపుడు వేలు గుండెల మీద పెట్టుకొని చూపించి, అమాయకంగా ఎందుకు కొట్టారు అన్నట్లు ఉన్న నీ చూపు, నేను కొట్టానని చిన్నబుచ్చుకున్న నీ మొహం, అన్నిటికంటే ముఖ్యంగా మూతి బిగించడం వల్ల చేపమూతిలా అయిన నీ పెదాలు ఎంత నచ్చాయో ఆ క్షణాన వర్ణించలేను. బిగించిన నీ పెదాల మీద నా పెదాలను నిలపాలన్న కోరికను కష్టంగా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించి నీ మీద కోప్పడుతున్నట్లు అరిచేశాను, కానీ లేకుంటే నీకు ఊపిరాడకుండా చేద్దును అని చెప్తూ అమ్ము కళ్ళ నుండి చూపు పెదాల మీదకు మరల్చగా, ఇందాక తన పెట్టిన ముద్దుకి ఎర్రగా కందిపోయి తమలోని మధువుని సేవించమని ఆ పెదాలు తనని ఆహ్వానిస్తున్నట్లు అనిపించగా, మళ్ళీ అమ్ము కళ్ళల్లోకి చూస్తాడు తన సమ్మతి కోసం. అంశ్ తన వైపు చూడగానే తన సమ్మతిని తెలుపుతూ అమ్ము తన పెదాలను అంశ్ పెదాలకు దగ్గరగా తెచ్చి కళ్ళు మూసుకుంటుంది. అతడి చూపులు, ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకుని. అమ్ము తన సమ్మతి తెలిపిన మరుక్షణం అంశ్ ఒక చెయ్యి ఆమె నడుము మీద వేసి, మరొక చేతిని అమ్ము మెడ వెనుకగా తల మీద వేసి ఆమెను దగ్గరకు లాక్కొని ఇద్దరు పెదవులు కలిపేస్తాడు. 10 నిమిషాల పాటు అమ్ము కింద పెదవి పై పెదవి మార్చి మార్చి కిస్ చేస్తూ ఉంటే అమ్ము కూడా ఆ ముద్దును ఆస్వాదిస్తూ తన వంతు ప్రయత్నంగా తన పెదాలను చిన్నగా కదపగానే అంశ్ చిన్నగా నవ్వి స్మూత్గా సాగుతున్న ముద్దును హార్డ్గా మార్చి అమ్ముకి ఊపిరి భారమైనప్పుడు పెదాలు వదిలేసి ఆమెను హగ్ చేసుకొని విన్నుని మురుతూ ఆమె నార్మల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు. 10 నిమిషాలకు అమ్ము నార్మల్ అవ్వగా ఆమె తల మీద ముద్దు పెట్టి, నీ లిప్స్లో ఉన్న హనీ ఎంత తీసుకున్నా ఇంకా కావాలనిపిస్తుందిరా, వదలలేకపోతున్నా నీ పెదాల్ని అని అంశ్ హస్కీగా చెప్తుంటే అమ్ము అతడి భుజం మీద చిరుదెబ్బ వేసి, సిగ్గులేదు మీకు అంటుంది. ఉన్న విషయం చెప్పడానికి సిగ్గు దేనికి అని అడిగి, క్యాబిన్కి వెళ్దాంరా, ఇక్కడే ఉంటే నీ లిప్స్ కందిపోతాయి అని టీజింగ్ వాయిస్తో చెప్తాడు. అంశు మాటలకు అమ్ము బుగ్గలు సిగ్గుకి ఎర్రగా మారిపోతుంటే వాటి మీద ఇష్టంగా ముద్దు పెట్టుకొని, మీ ఫ్రెండ్స్ వచ్చే టైం అవుతుంది, వెళ్దాంరా అని చెప్పి అమ్మును వదిలి బెడ్ దిగి మిర్రర్ ముందు నిల్చొని నలిగిన తన డ్రెస్ని సరిచేసుకొని అమ్ము వైపు తిరిగి, నేను క్యాబిన్లో ఉంటాను, నువ్వు ఫేస్ వాష్ చేసుకునిరా క్యూటీ అని చెప్పి రూమ్ నుండి క్యాబిన్లోకి వెళ్తాడు అంశ్. అంశ్ వెళ్ళాక అతని మాటలు చేతులు తలుచుకొని, మాన్స్టర్లో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది అని సిగ్గుపడుతూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటూ మిర్రర్లో చూసుకొని రెడ్డిగా ఉన్న తన లిప్స్ని చూసుకొని అంశు మాటలు గుర్తు చేసుకొని నవ్వుకొని రూమ్లోకి వచ్చి తన హెయిర్ సెట్ చేసుకొని బెడ్ మీద పడి ఉన్న చున్నీ తీసుకొని క్యాబిన్లోకి వెళ్ళటానికి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ అంశుతో మాట్లాడుతున్న ఆకాంక్షను చూడగానే అమ్ము భయంతో డోర్ దగ్గరే నిలబడిపోతుంది. తనని అంశ్ పర్సనల్ రూమ్లో చూస్తే ఆకాంక్ష ఎక్కడ అతడిని తప్పుగా అనుకుంటుందో అని అమ్ము కంగారు పడుతుంటే అంశ్తో ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తున్న ఆకాంక్ష డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి వెనక్కి తిరిగి చూడగా డోర్లోనే బిగుసుకుపోయి నిలబడి ఉన్న అమ్ము కనిపించగా, అమ్ము నువ్వేంటి ఇక్కడ, అంశ్ రూమ్లో ఏం చేస్తున్నావు అని ఆశ్చర్యం ప్లస్ కొంచెం కోపంగా అడుగుతుంది. ఆకాంక్ష అలా అడగగానే అమ్ము టెన్షన్తో చేతులు నలుపుకుంటూ, అది అక్క అని నసుగుతుంటే, నెక్స్ట్ వీక్ వాళ్ళ కాలేజ్లో ఫెస్ట్ ఉందట, ఆ ఫెస్ట్కి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడానికి వచ్చారు అని అంశ్ చెప్పగా, వచ్చారా, ఎవరెవరు, తన ఫ్రెండ్స్, మరి వాళ్ళెక్కడా, వాళ్ళకి టాస్క్ ఇచ్చాను, అందుకే ఒకరు నీ దగ్గరికి ఇంకొకరు అభి దగ్గరికి వెళ్ళారు అని విసుగ్గా చెప్తాడు అంశ్. మరి అమ్ము నీ రూమ్లో ఏం చేస్తుంది, అసలేంటి నీ ఇంట్రాక్షన్ ఆకాంక్ష అని అంశ్ కోపంగా అడగడంతో, అది కాదు అంశ్ అని ఆకాంక్ష ఏదో అంటుంటే అంశ్ చూసిన చూపుకి సారీ సార్ అని చెప్పి, తను ఒక్కటే ఇక్కడ ఉంటే అందుకని అడిగాను అని ఆకాంక్ష నసుగుతూ ఉంటే,
ఇప్పుడు నేను నీకు తను ఇక్కడ ఎందుకు ఉందో సంజాయిషి ఇవ్వాలా? అంష్ మాటల్లో కోపం తెలుస్తూ ఉంటే ఇప్పుడు తను ఏమడిగినా ఖచ్చితంగా అమ్ము ముందే కోప్పడతాడని అర్థమయ్యి, సారీ, మీరు నాకు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వవసరం లేదు అని చెప్తుంది ఆకాంక్ష కోపం అణుచుకుంటూ. 2 ఇయర్స్ నుండి ఇక్కడ జాబ్ చేస్తున్నా ఎప్పుడూ ఆ రూమ్ ఎంట్రన్స్లోకి కూడా తనని కనీసం ఫ్రెండ్గా కూడా రానివ్వని అంష్ సరిగా పరిచయం కూడా లేని అమ్ముని ఆ రూమ్లోకి వెళ్ళనిచ్చినందుకు లోపల తగలబడిపోతున్నట్లున్న పైకి మాత్రం ఇక నేను వెళ్తాను సార్ అని చెప్పి చైర్లో నుండి లేస్తుంటే వెయిట్ అని ఆకాంక్షకు చెప్పి బొమ్మలా నిలబడి వాళ్ళనే చూస్తున్న అమ్మ వైపు చూస్తూ మిస్ అమృత అని గంభీరంగా పిలుస్తాడు అంష్. ఇప్పటి వరకు క్యూటీ క్యూటీఫై అని పిలిచి ఇప్పుడు మిస్ అమృత అని పిలుస్తున్న అంష్ వైపు మూతి బిగించి అలకగా చూస్తూ చెప్పండి సార్ అని సాగదీస్తున్నట్లుగా అడుగుతుంది అమ్ము. అమ్ము అలకను చూసి అంష్ పెదాల మీద ఒక్క క్షణం నవ్వు పూస్తే దాన్ని వెంటనే కవర్ చేసి సీరియస్గా అమ్మును చూస్తూ, మీరు ఆకాంక్షతో వెళ్ళి మీరు ఇప్పటి వరకు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన అసెట్ అండ్ ఎక్స్పెండిచర్స్ని నేను ఎక్సెల్ షీట్లో ప్రిపేర్ చేశాను. అది తను ప్రింట్ తీసిస్తుంది. ఆ ప్రింట్ తీసుకొని మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన వర్క్ పేపర్స్ అన్నీ కూడా అభికి ఇచ్చి మీరు వెళ్ళండి. నేను మీ ఫెస్ట్కి వస్తానని కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి అని అమ్ముకు చెప్పి నవ్ యూ బోత్ కెన్ లీవ్ అని ఆకాంక్షతో అంటాడు అంష్ అదే గంభీరమైన గొంతుతో. ఆకాంక్ష వెళ్దాం రా అని అమ్ము వైపు చూసి చెప్పి బయటకి కదలగా అమ్ము మాత్రం ఇప్పుడు తన అక్కడికి క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం అవ్వక బేలగా అంష్ వైపు చూడగా అంష్ నేను చూసుకుంటా అన్నట్లు కళ్ళు అరిపి వెళ్ళమన్నట్లు అమ్ము వైపు చూస్తాడు. అంష్ ఇచ్చిన భరోసాతో అమ్ము నిర్భయంగా ఆకాంక్షతో పాటు బయటకు వెళ్తుంది. అమ్ము వచ్చేంతవరకు బయట నిలబడిన ఆకాంక్ష అమ్ము రాగానే లిఫ్ట్లోకి తీసుకెళ్ళి తన క్యాబిన్ నుండి ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి అమ్ముని చూస్తూ ఉంటుంది అసహనంగా. ప్రజెంట్ అమ్ముని చాలా అడగాలని ఉన్నా అడుగడుగున ఉన్న సీసీ కెమెరాల ద్వారా అంష్ తమను చూస్తూ ఉంటాడని తెలిసి ఇప్పుడు మళ్ళీ అతని కోపానికి గురి అవ్వడం ఇష్టం లేక కష్టంగా తన డౌట్స్ని మనసులోనే తొక్కిపెట్టి పైకి నార్మల్గా ఉంటుంది ఆకాంక్ష. వీళ్ళిద్దరు లిఫ్ట్లో కాసేపు వదిలేసి నవ్య రాసి అంష్ క్యాబిన్ నుండి వచ్చాక ఏం జరిగిందో చూద్దాం పదండి. ఫస్ట్ నవ్య దగ్గరికి వెళ్దాం. ప్యూన్తో పాటు నవ్య అభి క్యాబిన్ దగ్గరికి వెళ్ళగా అభి సార్, ఈ మేడంని మీ దగ్గర అంష్ సార్ సంబంధించిన ఈ వీక్ షెడ్యూల్ గురించి తెలుసుకోమన్నారు అని చెప్పి ప్యూన్ వెళ్ళిపోతే అభి మాత్రం తన ఎదురుగా నిలబడి చేతులు నలుపుకుంటున్న నవ్యను చూస్తూ ఉంటాడు. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉండి బూరె బొగ్గలతో ఫెయిర్గా ఉండి బొద్దుగా ముద్దుగా ఉన్న నవ్యను ఆశాంతం ఒకసారి చూసి కూర్చోండి మిస్ అని చెప్పగా మై నేమ్ ఈజ్ నవ్య అని చెప్పి చైర్లో కూర్చుంటుంది నవ్య. నవ్య అని మనసులో అనుకుంటూ న్యూ జాయిన్నా అని అడుగుతాడు అభి ఆమెను సూటిగా చూస్తూ. అభి చూపులు నేరుగా తనని తాకుతూ ఉంటే ఒకసారి తలపైకెత్తి అభి వైపు చూసి కాదు, కాలేజ్ తరపున వచ్చాం అని చెప్పి వాళ్ళు వచ్చిన విషయం చెప్పి అందుకు అంశ్ ఇచ్చిన టాస్క్ గురించి కూడా చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను షెడ్యూల్ ప్రిపేర్ చేస్తానని చెబుతుంది నవ్య. ఎలాంటి తొణుకు వెనుకు లేకుండా ధైర్యంగా మాట్లాడుతున్న నవ్య డేర్నెస్కి ఇంప్రెస్ అయిన అభి అంశ్ షెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సింపుల్ వేలో నవ్యకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు రాశి దగ్గరికి వెళ్దాం పదండి. అంశ్ అప్పచెప్పిన టాస్క్ కోసం రాశిని ప్యూన్ ఆకాంక్ష క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్ళి మేడం ఇదే ఆకాంక్ష మేడం క్యాబిన్ అని రాశికి చెప్పి వెళ్ళిపోతాడు. రాశి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ మేడం అని ఆకాంక్షని పిలవగా రీసెంట్గా వచ్చిన ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉన్న ఆకాంక్ష ఎస్ అంటూ రాశి వైపు చూసి మీరు అని అడగగా రాశి లోపలికి వచ్చి అంశ్ ఇచ్చిన టాస్క్ గురించి మాత్రమే చెప్తుంది. తను కాలేజీ తరపున వచ్చిన విషయం చెప్పకుండా ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తారా మేడం అని ఆకాంక్షను అడుగుతుంది. టాస్క్ అనగానే న్యూ ఎంప్లాయీ ఏమో అనుకొని రాశిని కూర్చోమని చెప్పి చైర్ ఆఫర్ చేసి ఆమె అడిగిన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆకాంక్ష. ఆకాంక్ష హెల్ప్తో రాశి వర్క్ చేస్తూ ఉంటే రాశి వచ్చిన గంట తర్వాత ఒక ఫైల్లో ఉండే డీటెయిల్స్ గురించి డౌట్ వచ్చి ఆకాంక్ష అంశ్ క్యాబిన్కి వెళ్తుంది. ఆకాంక్ష వచ్చే 2 minutes ముందే అంశ్ పర్సనల్ రూమ్ నుండి క్యాబిన్కి వచ్చి తన చైర్లో కూర్చొని ఆపిన వర్క్ స్టార్ట్ చేస్తాడు.
తర్వాత ఆకాంక్ష అంశ ఇద్దరు ప్రాజెక్ట్ డీటెయిల్ గురించి మాట్లాడుతూ ఉంటే అమ్ము పర్సనల్ రూమ్ నుండి రావడం, ఆకాంక్ష క్వశ్చన్స్ నుండి అంశు అమ్ముని సేఫ్ చేయడం, తర్వాత ఇద్దరు క్యాబిన్ నుండి బయటకు వచ్చి లిఫ్ట్ ద్వారా ఆకాంక్ష క్యాబిన్కి వెళ్తారు. క్యాబిన్కి వచ్చాక అక్కడున్న రాశితో అంశు వస్తానని చెప్పిన విషయం చెప్పి వాళ్ళు చేసిన వర్క్షీట్స్ ప్రింట్ ఆకాంక్షతో తీపించుకొని నవ్య కోసం అభి క్యాబిన్కి వెళ్తారు ఇద్దరు. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.